హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లహరి వంటిల్లు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ దొండకాయ మసాలా గ్రేవీ. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో టేస్ట్ కుదిరేలా ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఈ రెసిపీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పార్టీస్ కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను 1/2 కిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేత దొండకాయలను తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి, ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీ. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను. ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి. దొండకాయలు మొత్తం ఇలా సాఫ్ట్గా వేగాక వీటిని సపరేట్గా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క 4 లేదా 5, చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. తర్వాత లవంగం 3 లేదా 4, 1 టీ స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోయే వరకు మంచిగా వేయించాలి. చూడండి, ఈ మాత్రం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 టమాటో, 3 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. వీటన్నిటిని చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇంట్లో ఎవరైనా స్పెషల్ రెసిపీ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా లైక్ చేస్తారు. తర్వాత టమాటా ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కాస్త చటపటలాడుతున్నప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడు వాసన వస్తుంది. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఈ విధంగా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తే చాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసేయాలి. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు మగ్గనిస్తే చాలు. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇలా టమాటో పేస్ట్ మొత్తం వేసాక ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కర్రీ బగారా రైస్కి, రోటీస్కి చాలా బాగుంటుందండి. ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ మొత్తం అడుగంటకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మసాలా పొడి, మీరు రెగ్యులర్గా వాడుకునేది ఏదైనా పర్వాలేదు. రుచికి తగినంత ఉప్పు అండి, చూసి వేసుకోండి. గ్రేవీకి మొత్తం పట్టేలాగా మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది అంటే గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి నాకు కావాల్సిన విధంగా గ్రేవీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే కొద్దిగా నీరు పోసుకోండి. ఇప్పుడు ఇలా గ్రేవీ మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మసాలా మొత్తం మంచిగా వాటికి పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. చాలా సింపుల్గా మరియు ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా ఉడికిపోయింది కర్రీ అంతా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా గ్రేవీ చిటికెలో రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.